అలాగే నిజామాబాద్ నుంచి రంగాచార్యులు రాస్తున్నారు. తలంబ్రాలు నెత్తిపై పోసుకోవటంలో ఉన్న అంతరార్థం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. తలంబ్రాలు రాలు అంటే బియ్యము అని అర్థం. తలంబ్రాలు తలపైన పోసుకునేటటువంటి బియ్యము అని అర్థం. రాయలసీమ ప్రాంతంలో ఒక శాస్త్రవాక్యం ఉంది. ఇంట్లో పిల్లలు ఏదైనా అల్లరి చేస్తే ఆ ఇంటి యజమానురాలు లేదా నానమ్మ, అమ్మమ్మ, పెద్దవాళ్ళు ఆ పిల్లల్ని ఎలా కోపడతారంటే, ఈ పిల్లోడి నెత్తిన వాన గురవా అంటారు. ఈ పిల్లోడి నెత్తిన వాన గురువా, ఈ పిల్లకాయ నెత్తిన వాన గురవా అంటూ ఉంటారు. నెత్తిలో వాన గురవడం ఏమిటి అంటే, నెత్తిపైన వాన వల బియ్యం పడుగాక అని అర్థం. తలపైన బియ్యం పడింది అంటే ఆ అమ్మాయికి లేదా ఆ అబ్బాయికి వివాహం అవుతుంది అని చెప్పుకోవాలి. అవేమో కష్టాలు వస్తాయి. ఆ